అయ్యో చూసినావా, చూసినందుకే నాతో తినిపించినావా ఫస్ట్? లేదంటే నువ్వు గంత ప్రేమతోటి కూర్చో అమ్మా నేను చేసి పెడతా అంటే నేను నమ్ముతా అనుకున్నావా? నేను నిన్ను చూసుకుంటానే ఉన్నానే పిచ్చిదాన్న. 4 చెమట చుక్కలు వేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది. అమ్మయ్య ఇప్పుడు పర్ఫెక్ట్ అనుకుంటా. తీసుకుపోయి మా మమ్మీకి ఇద్దాం పండి, ఇంకా లేట్ ఎందుకు. చిన్న ఏంటమ్మా? అక్కడ గోకరకాయ ఉంది, జర గోకరకాయ కూర చపాతీలు చెయ్యిరా. అదే గట్లే ఇది ఒక్కరోజు నాకు పానం అంతా ఎక్కడో ఉంది ఈరోజు. అమ్మని అమ్మ, నేను ప్రెగ్నెంట్ అని నేను మీ ఇంటికి వస్తే నువ్వు నాతోటే వంట చేయాలనుకుంటావా? అది కూడా ఈ సమ్మర్లో ఇంత ఎండలు కొడుతున్నాయి. ఈ ఎండల కిచెన్లో పోవాలంటేనే చిరాకు వస్తుంది అసలు. ఈమెకేమో మంచిగా గోకరకాయలు చపాతీ తినాలనిపిస్తుందంట. చెప్తా, ఇట్లయితే కాదు కానీ నా దగ్గర ఒక ఐడియా ఉంది, అది బాగా వర్కౌట్ అవుతుంది. సరే అమ్మా, రోజు నువ్వు నా కోసం చేస్తున్నావు, ఈరోజు నేను నీ కోసం చేయలేనా చెప్పు? సరే బిడ్డ చేయిపో. ఒక్క 10 నిమిషాలు ఆగమ్మా, నేను మంచిగా నీకోసం గోకరకాయ కర్రీ చపాతీలు చేసుకొని వస్తా. అమ్మో, ఎప్పుడు లేని ఇంత ప్రేమ ఎడికెళ్ళి వచ్చిందో నా మీద. ఏదో ప్లాన్ వేస్తున్నట్టుంది, చూసుకుంటుండాలి ఈరోజు, గమనించుకుంటుండాలి దీన్ని ఈరోజు. అని ఏం చేస్తున్నావే? మళ్ళేమైందే? నువ్వే కదమ్మా వంట చేయమన్నా, వంట చేస్తున్నా. జుట్టు ఈరబోసుకొని ఎవరన్నా వంట చేస్తారా అనే? ఇంటికెళ్ళి వాడవా వంటలా? ముడేసుకో, జుట్టు పైనకి ముడేసుకో. ఈమె వంట చేసేదే ఎక్కువ అంటే మళ్ళీ జుట్టు కట్టుకో అది ఇది అని పేర్లు పెడుతుంది. చెప్తా నీ సంగతి, ఈరోజు అయినట్టే లేని పని. చాలా జుట్టు ముడేసుకున్నా, ఇంకేమన్నా ఏమంటావా? మేకప్లు ఇట్లా వేసుకొని వద్దునా వంట చేయడానికి? ఎన్నిసార్లు చెప్పినా గంతేనా? ఇంకా లేకపోతే ఈ కిచెన్ ఉండుడే ఎక్కువ అంటే మళ్ళీ జుట్టు మూడేసుకో అది ఇది అని టైం వేస్ట్ చేస్తుంది. తొందర వేసి అక్కడ పోదాంరా నాయన అంటే. అయినా ఇట్లా కాదమ్మా, ఇంకోసారి జన్మలో నన్ను కూర వేయ అని అడగొద్దు, అట్లా చేస్తావు నీ పని ఈరోజు. అయ్యో పాపం, మా అమ్మ ఈరోజు నా చేతిలో బలైపోయినట్టే. అమ్మయ్య, మొత్తానికైతే కర్రీ అయింది, చపాతీలు అయినాయి. ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది, దీనిలో అయితే నేను ఉప్పు వేయలేదు, మర్చిపోయినా అనుకుంటారా? కావాలనే వేయలేదు. 4 చెమట చుక్కలు వేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది. లేకపోతే ఇంత ఎండల వేడికి నన్ను వంట చేయమంటది, అది కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ని. చెప్తా మా మమ్మీ సంగతి ఈరోజు అయినట్టే. ఇంకోసారి జన్మలు అడగదు నన్ను మమ్మీ కూర చెయ్యి అని చెప్పి. అమ్మయ్య ఇప్పుడు పర్ఫెక్ట్ అనుకుంటా. తీసుకుపోయి మా మమ్మీకి ఇద్దాం పండి, ఇంకా లేట్ ఎందుకు. అబ్బా, కూరలు ఏమీ చేసినావే గింత టేస్ట్ అయింది. రాదా తిందురా, ఎంత మంచిగా ఉంది ఇప్పుడు. వాసన చూస్తేనే కమ్మ గుమగుమలాడుతుంది. దాన్ని కూడా తిందురా, ఒక బుక్క పెడతదా? మమ్మీ ఏడునవే? కూర అయ్యింది, చపాతీలు అయినాయి, తిందురా మమ్మీ. మంచిగా నెయ్యి వేసి కాల్చిన మమ్మీ చపాతీలు. అబ్బా, నా కోసం ఎంత ప్రేమతో చేసినాయో, వాసనని గుమగుమలాడుతుంది. ఫస్ట్ బుక్క నీకే పెడతా, పట్టు కొంచెం తిని పట్టు. అదేంటమ్మా, నువ్వు తిను ఫస్ట్. నీకోసం నేను చేసిన కదా, నువ్వు తినాలమ్మా ఫస్ట్. నువ్వు తిను. అరే కొంచెం తిను, ఇదొక ముద్ద తిని పట్టు. నా కోసం అంత ప్రేమతో చేసినావు, తిను తిను. వామ్మో, నేను చేసింది నాకే రిటర్న్ అయ్యేటట్టుంది కదరా నాయన. ఏం చేయాలి ఇప్పుడు? తినకపోతే మళ్ళీ చంపుతుంది నన్ను, డౌట్ వస్తుంది మమ్మీకి ఇప్పుడు. బా తప్పదు దేవుడా, ఏంటి మమ్మీకి షాక్ ఇద్దామంటే నాకే షాక్ ఇచ్చినట్టు అయింది. సర్లేమ్మా పెట్టు. దేవుడా, అంత నువ్వే చూసుకోవాలి. సూపర్ ఉంది మా, టేస్ట్ కూడా భలే ఉంది మా. మస్తు బాగుంది కూర, నిజంగా బాగుంది. ఏమేమి చేసినా మీకు ఇంత టేస్ట్ అయింది? మస్తు మంచిగా ఉంది కూర. ఏం లేదమ్మా, నువ్వు నన్ను వంట చేపిస్తావా అని చెప్పి కోపంతో 4 చెమట చుక్కలు వేసేసిన, అందుకనే టేస్ట్ అంత మంచిగా ఉంది. అందుకనే టేస్ట్ అంత మంచిగా ఉంది.
నాకు తెలిసే నీ కథలన్నీ నాకు తెలిసే నేను నిన్ను గమనించుకుంటా ఉన్నా ఏం వేస్తున్నావు ఏంది కూరలా అని. లేదంటే నువ్వు గంత ప్రేమతోటి కూసో అమ్మా నేను చేసి పెడతా అంటే నేను నమ్ముతా అనుకున్నావా నేను నిన్ను చూసుకుంటానే ఉన్నానే పిచ్చిదాన్నా. లేదంటే నువ్వు గంత ప్రేమతోటి కూసో అమ్మా నేను చేసి పెడతా అంటే నేను నమ్ముతా అనుకున్నావా నేను నిన్ను చూసుకుంటానే ఉన్నానే పిచ్చిదాన్నా. నా కడుపులో పుట్టిన దానివి నువ్వే, నీ కడుపులో నేను పుట్టలేదు, నా కడుపులో నువ్వు పుట్టినావు కాబట్టి నీకన్నా ఎక్కువ తెలివి నాకుంటుంది. ఇంకొకసారి చేస్తావా ఇట్లా? ఇప్పుడు బాగా బుద్ధి వచ్చినట్టుంది. ఆ 4 చెమట చుక్కలు వేసే బదులు ఇంకేమన్నా వేయపోయినావు, యాసిడ్ అట్లా ఏమన్నా వేయపోయినావు. నీతో జాగ్రత్త ఉండాలి తల్లి, చూసుకుంటా ఉంటాను నేను. ఈసారి అస్సలు నమ్మను. ఇంకా మా ఇంటికి వచ్చి నన్నే మీనికి పంపించేటట్టున్నావు కదా అవి ఇవి పెట్టి నాకు. అయ్యో చూసినావా, చూసినందుకే నాతో తినిపించినావా? ఫస్ట్ చూసి కూడా ఎందుకమ్మా నాతో ఎందుకు తినిపించినావు? నేను నీకు షాక్ ఇద్దామంటే నువ్వే నాకు రిటర్న్ షాక్ ఇచ్చినావు. ఒక్కరోజు చేయమంటేనే చెమట చుక్కలు వేసి చేసినావు. మరి నేను ఎట్లా చేస్తున్నానే రోజు మీకోసం ఎంత కష్టపడి చేస్తున్నా, ఎంత చెమటలు గారినా, ఎంత ఎండాకాలమైనా వానకాలమైనా ఎంత మంచిగా వండి పెడతానే మీకు. నేనే అట్లా ఆలోచన చేసి మీకు అదొకటి కలిపి పెడుతున్నా నాన్న తిండిలా. లేక లేక అమ్మ అడిగిందని ప్రేమతోటి వేసి పెట్టాలి బిడ్డ, అట్లా చెయ్యొద్దు ఇంకొకసారి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సమ్మర్లో అయితే ప్రతి ఒక్కరి పరిస్థితి ఇంతే కదా, కిచెన్లో వంట చేసేటప్పుడు మొత్తం తడిచిపోతాం కదా నిజంగా. సో చూసిరు కదా వీడియో అయితే ఇది మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఒక లైక్ కూడా ఇస్తారని అనుకుంటున్నా. మన ఛానల్ కొత్త చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి.